బర్డ్ ఫ్లూతో చనిపోయిన కోళ్లను చేపల చెరువులకు తరలిస్తున్నారన్న వ్యవహారం కలకలం రేపుతోంది. చట్ట విరుద్ధంగా జరుగుతున్న కోడి వ్యర్థాల వ్యాపారానికి అధికారులు సహకరిస్తున్నారా అనే సందేహాలు కలుగుతున్నాయి. హైదరాబాద్ నుంచి చికెన్ వేస్ట్ ని ఆంధ్రాలో పలు జిల్లాలకు తరలిస్తున్న మాఫియా వెనుక ఎవరున్నారు? చికెన్ వేస్ట్ దందాను అరికట్టాల్సిన పోలీస్, ఫిషరీస్ అధికారులు ఎందుకు మౌనంగా ఉంటున్నారు? ఏపీలోని ఉభయ గోదావరి, ఏలూరు, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలలోని కొన్ని వేల ఎకరాలలో చేపల సాగు జరుగుతోంది. సహజంగా అయితే చేపలకు తవుడు, వేరుశనగ చెక్క, పత్తిపిండి, సోయాపిండి, మొక్కజొన్న పౌడర్ ఆహారంగా వేస్తారు. కానీ కొందరు వ్యాపారులు చికెన్ షాపులలో మిగిలిపోయిన కోడితల, కాళ్లు, ఇతర వ్యర్థ పదార్థాలను సేకరించి చేపలకు ఆహారంగా వేస్తున్నారు. ముఖ్యంగా ఏలూరు, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో చికెన్ వేస్ట్ ను మాత్రమే చేపలకు ఆహారంగా వేస్తున్నారు. అలాంటి చేపలను తినే మనుషులకు ప్రమాదకర వ్యాధులు సోకే అవకాశం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. చేపల సాగులో చికెన్ వ్యర్థాలను అరికట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2016లోనే జీవో నంబర్ 56ను తీసుకువచ్చింది. కొన్ని రోజులు కోడి వ్యర్థాలను చేపల చెరువులకు తరలించకుండా అధికారులు తూతు మంత్రంగా చర్యలు తీసుకున్నారు. లంచాలకు అలవాటు పడిన కొందరు అధికారులు చికెన్ వేస్ట్ దందాకు అండగా నిలబడ్డారు. నెలకు లక్షల్లో మామూళ్లు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. చికెన్ వేస్ట్ తో జరిగే చేపల సాగు పర్యావరణానికి ప్రమాదమని, భవిష్యత్తులో భూగర్భ, నదీ జలాలు విషతుల్యం అవుతాయని హెచ్చరిస్తూ కొన్నేళ్లుగా పర్యావరణవేత్తలు పోరాటాలు కూడా చేస్తున్నారు. నేను అనేక పర్యాయాలు మున్సిపల్ కమిషనర్ రిప్రజెంటేషన్ ఇచ్చాను, కలెక్టర్ గారికి ఇచ్చాను. కానీ ఎవరి కాళ్ళు ఉత్తర్వులు ఇస్తారు కానీ ఎవరు మాత్రం నేను కంట్రోల్. కారణం ఏంటంటే ఇది లావాదేవీలు కోట్ల రూపాయల్లో లావాదేవీలు జరిగితే అలవాటు పడిపోయి ప్రతి ఒక్కరు కూడా ఏమి యాక్షన్ తీసుకోకుండా ఉన్నారు. దాని మీద ఫైట్ చేస్తున్నారు. దీని మీద దాదాపు 154 రిఫరెన్స్లు ఇచ్చాం. అంటే మీరు గమనించాలి, ఆల్ డిపార్ట్మెంట్ ఇంక్లూడింగ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్, చీఫ్ సెక్రటరీస్ అందరు కలిసి 154 రిఫరెన్స్లు పెట్టినా కూడా ఎవరి కాళ్ళు రెస్పాండ్ అవుతున్నారు, ఉత్తర్వులు ఇస్తున్నారు, కానీ యాక్షన్ మాత్రం లేదు. కారణం ఏంటంటే లాలుచిపడటం. ఈ కోట్ల రూపాయల టర్న్ ఓవర్ కాబట్టి దానికి లాలుచిపడి మరి యాక్షన్ తీసుకోవడం. దానివలన ఆ ప్రజల ఆరోగ్యం చెడిపోతుంది, అదేవిధంగా పర్యావరణ పరిరక్షణ దెబ్బతింటుంది. ఒక్క హైదరాబాద్ మహానగరం నుండే రోజుకు 300 టన్నుల చికెన్ వేస్ట్ ను కంటైనర్లలో ఏపీలోని వివిధ చేపల చెరువులకు తరలిస్తున్నారంటే చిన్న విషయం కాదు. వేస్ట్ మాఫియాను నడిపిస్తున్న వ్యక్తులు అంబర్పేట్, అత్తాపూర్, హయత్ నగర్ లాంటి ప్రాంతాల్లో డంపింగ్ యార్డులను ఏర్పాటు చేసి అక్రమ వ్యాపారం సాగిస్తున్నారు. తమకు స్థానిక నేతల సహకారం ఉందని, ఎవరు ఏం చేయలేరని బాహటంగానే చెప్పుకుంటున్నారు. హైదరాబాద్ నుండి సేకరించిన చికెన్ వేస్ట్ ను కంటైనర్లలో నింపి పిడుగురాళ్ల, సత్తెనపల్లి, అద్దంకి, ప్రకాశం జిల్లాల్లోని చేపల చెరువులకు తరలిస్తున్నారు. మరికొన్ని కంటైనర్లు కృష్ణా జిల్లా, గుంటూరు, ఏలూరు జిల్లాల్లోని చేపల చెరువులకు పంపిస్తున్నారు. ఇదంతా రాత్రి మొదలుపెట్టి తెల్లవారేసరికి ముగించేస్తారు. కరోనా లాంటి ప్రమాదకర వైరస్ నుండి మనిషి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. ఇలాంటి తరుణంలో చికెన్ వేస్ట్ తో చేపల సాగును నియంత్రణ చేయకపోతే భవిష్యత్తులో కొత్త రోగాలు మనుషులకు సోకే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం స్పందించి చికెన్ వ్యర్థాలను తరలిస్తున్న దళారులు, అక్రమంగా సాగు చేస్తున్న చెరువుల యజమానులపై చర్యలు తీసుకోవాలనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.